సో ఒక ఎంటీ ఆఫీస్ నుంచి మా ఆఫీస్ చిన్న చిన్న వీడియోస్ మీరు చూసారు ఎలా ఉంది ఏంటి అన్నది. సో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని అంటే ఫస్ట్ ఒక విజన్ కావాలండి, మనం చేయగలమా లేమా, అండ్ దానికి మనీ కూడా కావాలి, అండ్ అన్ని ఉన్నా కూడా ఒక మంచి అడ్వైస్ కావాలి. ఆ దేవుడు అనుగ్రహం ఉండాలి ఫస్ట్, అప్పుడే మనం మంచిగా ముందుకు వెళ్ళగలమని నా నమ్మకము. ఎందుకంటే అన్ని చూపించుకోవాలన్నమాట, లైక్ వాస్తు కానీ లేకపోతే ఆఫీస్ లో మనం ఎక్కడెక్కడ వస్తువులు ఏమేమి పెట్టుకోవాలని కానీ ప్రతిదీ అడ్వైస్ తీసుకోవాలి. ముఖ్యం మన పేరు మీద ఏమేమి నడుస్తాయి, బిజినెస్ అసలు రన్ అవుతుందా లేదా మన పేరు మీద, దానికి ఎలాంటి పేరు పెట్టాలి, ఇవన్నీ కూడా పెట్టే ముందు మేము ఒక అడ్వైస్ తీసుకున్నాము. సో అది ఇంతకు ముందు కూడా చెప్పాము మేము ఆఫీస్ స్టార్ట్ చేసినప్పుడు. సో ఇప్పుడు కూడా మీకు ఎందుకు చెప్తున్నామనంటే ఎవరెవరైతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. యాక్చువల్లీ ఇంతకు ముందు మేఘ్నా చాలా స్ట్రెస్ లో ఉండేదండి, బిజినెస్ ని ఎలా తీసుకెళ్ళాలి, ఎలా స్టార్ట్ చేయాలి, అండ్ మనకున్న సేవింగ్స్ తో ఎలా స్టార్ట్ చేయాలని. కానీ మా అత్తగారు ఒక సజెస్ట్ చేశారనమాట, సో మంచి ఆస్ట్రాలజర్ ని కలవండి, అడ్వైస్ చేస్తారు, మీ జాబ్ ఈజీ గైడెన్స్ ఇస్తారు, సరైన దారి చూపిస్తారు అని అన్నారు. సో అప్పుడు నేను ఆస్ట్రాలజర్ ప్రియా గారిని కన్సల్ట్ చేయడం జరిగిందండి. ఆవిడ చాలా బేసిక్ డీటెయిల్స్ అడిగారండి, నేను భయపడ్డాను ఏమేమి అడిగేస్తారో అని చెప్పేసి. కానీ కేవలం డేట్ ఆఫ్ బర్త్ అండ్ కొన్ని బేసిక్ డీటెయిల్స్ అడిగారనమాట. సో ఆవిడ్ని కన్సల్ట్ చేసిన తర్వాత ఆవిడ వచ్చేసేసి ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ అయితే బాగుంటుందని లాస్ట్ టైమే నాకు చెప్పారు. సో ఫుడ్ రిలేటెడ్ బిజినెస్, అది కూడా ఆన్లైన్ బిజినెస్ మీరు చేస్తే చాలా మంచిది అని చెప్పేసి ఆవిడ చెప్పిన ఒక 10-15 డేస్కే మేము ఆఫీస్ చూడడం జరిగింది, ఆఫీస్ పెట్టడం జరిగింది. సో సక్సెస్ఫుల్ గా ఒక 1.5 year నుంచి ఆఫీస్ కూడా రన్ చేస్తాం. చాలా సర్ప్రైజింగ్ ఉంటుంది నాకైతే, మనమేనా ఇవన్నీ చేసింది ఇంత ఫాస్ట్ గా మనం మూవ్ అవుతున్నామా అని చెప్పేసి. సో నెక్స్ట్ స్టెప్స్ తీసుకునేటప్పుడు కూడా మళ్ళీ ఒక ఎక్స్పర్ట్ అడ్వైస్ కావాలి కాబట్టి మళ్ళీ నేను ఆస్ట్రాలజర్ హెల్ప్ తీసుకున్నానండి, ఆస్ట్రోటాక్ హెల్ప్ తీసుకుంటున్నాను అనమాట. ఎందుకునంటే నెక్స్ట్ ఇంకా చాలా పెద్ద పెద్ద స్టెప్స్ ఉన్నాయి, ఆ స్టెప్స్ అన్ని తీసుకునేటప్పుడు మళ్ళీ ఒక గైడెన్స్ కావాలి కాబట్టి. సో ముందు మీరు చూడబోతున్నారు మా ఎన్ఎం ఫుడ్స్ గ్రోత్ ఎలా ఉంది ఏంటి అన్నది అన్ని మీరు చూస్తారు. ఈరోజు ఎపిసోడ్ లాస్ట్ వరకు చూడండి, మీకు అన్ని తెలుస్తాయి. సో లైఫ్ లో ఎప్పుడు కూడా ఒక మంచి గైడెన్స్ అనేది చాలా ముఖ్యము. నేనైతే నమ్ముతాను, ఇంద్ర అయితే నమ్ముతారు. సో కష్టాలు వచ్చాయి కదా అని భయపడకండి, దిగులు చెందకండి, లైక్ ఏదో డిప్రెషన్ లోకి వెళ్ళిపోకండి. రైట్ వేలో మీరు కరెక్ట్ గా వెళ్తే, ఐ మీన్ అంటే ఆస్ట్రోటాక్ తన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తుంది, తప్పకుండా ఇస్తానండి. ఫస్ట్ చాట్ ఫ్రీ అన్నమాట. మీకు ఆ లింక్ వల్ల మీరు ఎవరైనా సరే ఉపయోగపడితే నేను నేను ఇంద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకునంటే మాకు జరిగిన మంచి మీకు జరగాలని కోరుకుంటాను. ప్రతి ఒక్క మనిషికి సంతోషంగా ఉండే అర్హత ఉంది అని మా ఉద్దేశం. సో మీరందరూ కూడా సంతోషంగా ఉండాలి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా ఆఫీస్ లో ఉన్న చేంజెస్ అన్ని కూడా మీతో షేర్ చేసుకోవాలి ఈ వీడియోలో. ఎందుకునంటే దీన్ని బట్టి వచ్చే 2 నెలల్లో ఏమేమి జరగబోతుంది ఎన్ఎం ఫుడ్స్ లో అవన్నీ కూడా మీరు చూడాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు అన్ని తెలుస్తాయి. ఓకేనా? సో మర్చిపోకండి, ఆస్ట్రోటాక్ లింక్ వచ్చేసేసి నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను. అండ్ ఫస్ట్ చాట్ ఫ్రీ. సో హ్యాపీగా మీరు ఫస్ట్ చాట్ ని ఎంజాయ్ చేయండి. ఓకేనా? సో ఇక్కడ మా స్టాక్ అంతా ఉంటుంది. మీరు అనుకోవచ్చు ఒకేసారి ఎక్కువ స్టాక్ పెట్టుకోవచ్చు కదా అని అనుకోవచ్చు, కానీ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇంత ఒకేసారి 100 కిలోలు 30 కిలోలు 50 కిలోలు అలా పెట్టనండి. ఎందుకునంటే మేమందరం బిలీవ్ చేసేది ఫ్రెష్నెస్ మీకు చాలా బేస్ చేసుకొని ఉంటామన్నమాట. సో స్టార్ట్ చేసినప్పుడు చిన్నగానే స్టార్ట్ చేయాలి అన్నది నా ఒక ఒపీనియన్. పెద్ద స్టెప్స్ వేసి అవి అమ్ముడు పోక ఆ తర్వాత మీరు మళ్ళీ తర్వాత బాధపడి అవి ఎవరికి ఇచ్చుకోలేక అలా ఉండడం కంటే తక్కువ క్వాంటిటీస్తో చేసుకొని అయిపోయిన వెంటనే మళ్ళీ పెట్టుకోవచ్చు, పని ఎక్కువ అవుతుంది, దట్స్ ఓకే అది. సో ఇలాంటివన్నీ చేంజెస్ అనేది మేము చేసుకున్నాం అనమాట మా బిజినెస్లో. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, షేర్ చేసుకుందాం. సో రకరకాల పొళ్ళన్నీ లాంచ్ చేసామండి, అవిసె గింజ, పల్లి, ఇడ్లీ, చాలా రకాలు. సో ఎన్ఎం ఫుడ్స్లో నెయ్యి లాంచ్ చేయడానికి ఇట్ లిటరలీ టుక్ మీ 2 years అండి. ఎందుకునంటే
ఒక మంచి ప్రోడక్ట్ లాంచ్ చేయాలంటే దాని వెనక బోలెడంత కృషి ఉండాలి. సో అంత ఆలోచించి చేసి దట్ ఈస్ హౌ వీ హ్యావ్ లాంచ్డ్ అనమాట. అండ్ స్టార్టింగ్లో 1/2 కిలో 1 కిలోనే లాంచ్ చేద్దాం అనుకున్నాము. కాకపోతే తర్వాత నవరాత్రి తర్వాత రీసెంట్గా అనుకున్నాము 250 grams కూడా చేద్దాము. ఎవరైనా పీజీస్లో ఉండేవాళ్ళు లేకపోతే బ్యాచులర్స్ గబుక్కుని తినాలనుకుంటే మా ఈ చిన్ని క్యూట్ బాటిల్స్ని కూడా ఆర్డర్ చేసుకొని తినచ్చు అని చెప్పేసి. కానీ మ్యాక్సిమం సేల్ మాకు 1/2 kilos 1 kilosేనండి. ఎందుకంటే రిపీటెడ్ కస్టమర్స్ ఎవరైతే మా దగ్గర పెట్టుకున్నారో వాళ్ళు రిపీటెడ్గా పెట్టుకుంటున్నారనమాట. ఓన్లీ బికాజ్ మనది చాలా మంచి క్వాలిటీ ఉంటుంది అండ్ చాలా అఫోర్డబుల్ ప్రైస్కి మనం నెయ్యిని సేల్ చేస్తున్నాం అనమాట. సో ఇలాంటివి ఒక్కొక్కటి స్టెప్ నేర్చుకున్నాము. సో ఇవన్నీ డెవలప్మెంట్ అండి. ఒక ఎంటీ ఆఫీస్ని మేము అన్నీ ఒక్కొక్క వస్తువు ఒకసారిగా కొనుక్కోలేదు. నేను అదే మీకు చెప్పాను కదా ఎపిసోడ్ స్టార్టింగ్లో మీకు ఏం చెప్పాను, ఒక్కొక్క మెట్టు ఎదగాలి అని చెప్పేసి. సో ఈ ఒక్క మా గ్రైండర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీనిలో పండు మిర్చి రుబ్బుతాము, టొమాటో రుబ్బుతాము, దాని తర్వాత గోంగూర రుబ్బుతాం. అండ్ ఇప్పుడు వచ్చేసేసి చింతకాయని కూడా రుబ్బబోతున్నాం అనమాట వెరీ సూన్. సో మాకు ఇది చాలా లక్కీ గ్రైండర్ అనమాట మాది గ్రైండర్. సో ఒక చిన్న ఫ్రిడ్జ్ కొనుక్కున్నాం అనమాట. ఎందుకునంటే పెద్ద ఫ్రిడ్జ్ అఫోర్డ్ చేయొచ్చు, కాకపోతే మా ఆఫీస్కి ఇంత చాలు. సో ఏంటి అంటే ఎంత అవసరమో అంతే ఖర్చు పెట్టాలి బిజినెస్లో. మెయిన్గా అండి ఆవేశపడిపోయి ఒకళ్ళని చూసి వాళ్ళు ఇలా చేశారు కదా మనం ఇలా చేద్దాం ఆ ఆలోచన ఎప్పుడు ఉండకూడదు. మన బిజినెస్ ఇది, మన డబ్బు, మనం జాగ్రత్తగా ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలి అన్న అవగాహన మనకు ఉండాలన్నమాట. మేము చాలా ఆలోచించి కొంటాము. అది మిక్సీస్ అయినా సరే, ఫ్రిడ్జ్ అయినా సరే, లేకపోతే మా స్టవ్లు అయినా సరే. అఫ్కోర్స్ స్టవ్లు పాడైపోతూ ఉంటాయి, ఎందుకంటే మేము రెగ్యులర్ కుకింగ్లో పాడైపోతాయి కాబట్టి. ఐ థింక్ ఇప్పటికి ఎన్ని స్టవ్లు కొన్నాంరా 3 సంవత్సరాల్లో? 3 స్టవ్లా? 3వ స్టవ్ 3 స్టవ్లు కొన్నామండి. సో ఎప్పటికప్పుడు మనము ఎంత అవసరమో అంత చేసుకున్నాము. అండ్ ఒక ఇన్వర్టర్ పెట్టించుకున్నాము. ఎందుకంటే పవర్ పోతే మా వర్క్ ఆగకూడదు కాబట్టి ఒక ఇన్వర్టర్ పెట్టించుకున్నాము. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి టైం అనేది. సో ఈ టైం ఎప్పుడు మాది బాగుండాలనేసి మా మామగారు మాకు గిఫ్ట్ చేశారనమాట ఆఫీస్కి. సో అందుకని అంకుల్ గుర్తుగా నేను ఇదే పెట్టుకున్నాను. అఫ్కోర్స్ నేను వేరే టైం పీస్లు అఫోర్డ్ చేయగలను, కానీ ఇది నడిచినంత కాలం దీన్నే పెట్టుకోవాలి అని నాకు స్ట్రాంగ్ ఒపీనియన్. ఎందుకనంటే అంకుల్ మా టైం బాగుండాలి అని అనుకొని ఇది ఇచ్చారు కాబట్టి ఎప్పటికీ మా టైం బాగుండాలి అని నేను కోరుకుంటూ ఇది ఇక్కడే పెడతానమాట, మార్చను. ఇది ఆఫీస్ అండి, ఇది పేరుకి నా ఆఫీస్ రూమ్ అండి. కానీ నేను ఎప్పుడు దీనిలో కూర్చోను, నేను ఎప్పుడు అక్కడే కిచెన్లోనో బాల్కనీలోనో ఉంటాను. బట్ ఈ రూమ్లో ఏంటంటే మెయిన్ కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి అన్నమాట. ఈ డ్రమ్స్లో పండు మిర్చి తొక్కు, నిమ్మకాయ ఊరబెట్టింది, దాని తర్వాత సున్నుండల పిండి మేము మిక్సీ వేసి పెట్టుకునేది, రాగి లడ్డు పిండి అది కూడా మేము మిక్సీ వేసి పెట్టుకునేవి, అవన్నీ ఇక్కడ పెడతానమాట. దిస్ ఈస్ ద బోర్డ్ ఆఫ్ NM ఫుడ్స్. ఎవ్రీ డే అప్డేట్ చేస్తామన్నమాట. ఒక్క ఆవకాయతో స్టార్ట్ చేసి ఈరోజు చూడండి వెజ్లో 1 2 11 పికిల్స్ ఉన్నాయి, నాన్ వెజ్లో 1 2 12 పికిల్స్ ఉన్నాయి. సో వీ హ్యావ్ కమ్ అ లాంగ్ వే. పొళ్ళలో దాదాపు ఒక 15 రకాలు 16 రకాల పొళ్ళు ఉన్నాయన్నమాట. అండ్ ఇవి వచ్చి స్నాక్స్. ఇక్కడ ప్లేస్ లేదు అని మా పిల్లలు ఇక్కడ మసాలా కాజు అండ్ రాగి లడ్డు ఇక్కడ రాశారనమాట. అండ్ ఇది వచ్చేసేసి మా హనీ స్టాక్, మా బఫెలో ఘీ అండ్ కౌ ఘీ. సో ఒక చిన్న ప్రోడక్ట్ ఆవకాయ అనే ప్రోడక్ట్తో స్టార్ట్ చేసిన మేము 2023లో ఇప్పుడు 2025కి వచ్చేటప్పటికి దాదాపు 60+ ప్రోడక్ట్స్ మా వెబ్సైట్లో వాట్సాప్ దాంట్లో ఉన్నాయి అని అంటే ఇది ఒక అచీవ్మెంటే, ప్రౌడ్ ఫీలింగ్. ఎందుకంటే ప్రౌడ్ మూమెంటే ఆఫ్ కోర్స్. బికాజ్ ఇద్దరితో స్టార్ట్ చేసి ముగ్గురితో స్టార్ట్ చేసిన బిజినెస్ ఒక 10 మంది దాకా అయ్యాము అని అంటే అది నార్మల్ హార్డ్ వర్క్ చేస్తే రాదండి, చాలా కష్టపడాలి. మెయిన్ తిను అండ్ శ్యామ్, చరణ్, అజయ్, శంకర్ వీళ్ళందరూ కూడా ఎంత కష్టపడతారంటే లైక్ కుకింగ్ అనేది ఈజీ జాబ్ కాదండి. మొత్తం తిప్పుతూ ఉండాలి, మంచిగా అసలు ఆ టేస్ట్ రావాలి అని అంటే చాలా కష్టపడాలి, దానికి చాలా ఎనర్జీ కావాలి ఫస్ట్. నేను ఎప్పుడు తను అంటుంటాను. ఇంకొకటి ఏంటంటేనండి, మిగతా వాళ్ళకి నాకు ఉన్న చిన్న డిఫరెన్స్ చెప్తాను. మిగతా ఫుడ్ బిజినెస్కి నాకు వీళ్ళందరూ తిడతారు, కానీ నేను అది ఇంకా యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. అందరూ ఏం చేస్తారంటే వాళ్ళ బిజినెస్లో ఇంకొక 2-3 కుక్స్ని పెట్టేసుకొని వాళ్ళతో ఇంకొన్ని రకాలు చేయిస్తారు. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి ఎక్కువ ప్రోడక్ట్స్ అవుతాయి. ఇక్కడ ఏంటంటే సింగిల్ హ్యాండెడ్గా నేనే చేసుకుంటాను, నేనే వచ్చి అన్నీ వేయించుకుంటాను, మా పిల్లలన్నీ మిక్సీలన్నీ వేస్తారు.
సున్నుండలు రాగి అయితే వేయించుకోవడం, మిక్సీ పట్టడం వరకు నా పనేనమాట. ఒట్టి చుట్టడం వరకే వాళ్ళు చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే చాదస్తం అనుకోండి, ఏమన్నా అనుకోండి, కానీ ఇక్కడ కంప్లీట్గా నేనే చేసుకోవడం మూలాన నేను తక్కువ క్వాంటిటీస్ పెడతానమాట. ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీస్ ఎందుకు, మళ్ళీ పెట్టుకుందాం, అయిపోతే మళ్ళీ పెట్టుకుందాం. సో ద డిఫరెన్స్ బిట్వీన్ అదర్స్ అండ్ మీ. ఇప్పుడు ఇంద్ర చెప్పడం ఏంటి అంటే, ఇంద్ర, హర్ష, శ్యామ్ వీళ్ళందరి చెప్పడం ఏంటి అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, ఇక్కడితోనే ఉండిపోతామా, ఇంకొంచెం డెవలప్ అవ్వాలి. అప్పుడు నువ్వు కొంచెము అన్నీ నువ్వే చేయాలి అంటే కుదరదు, హెల్పర్స్ని పెట్టుకోవాలి. మానిటర్ చేయమని చెప్తున్నాను, వెళ్ళి తన దగ్గరుండి ఎంతెంత పడాలి, ఎంతెంత వేయాలి అనేది తన దగ్గరుండి చేయించుకోవడం వేరు. నేను అదే చెప్తున్నాను, తను చేయి పెట్టి చేసేసరికి తనకి టెన్నిస్ ఎల్బో వచ్చింది, చాలా ఇబ్బంది పడుతుంది. నేను అదే అన్నా, నెక్స్ట్ బిగ్ స్కేల్లో మన బిజినెస్కి వెళ్ళాలి అని అంటే మాత్రం మనం చాలా నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటన్నిటికంటే కూడా ముందు నువ్వు హెల్తీగా ఉండాలి. నువ్వు బాగుంటేనే మొత్తం బిజినెస్ అంతా బాగుంటుంది. కాబట్టి ఒక 10 మందికి, ఇంకో 10 మందికి మనం ఉద్యోగాలు ఇద్దాం, ఇంకో 10 మందిని పెట్టుకుని మంచిగా చేయించుకుందాం నమ్మకస్తులు. అంటే నేను ఇంకా కొంచెం చిన్న ఆలోచనలేనండి నా మైండ్లో. ఏంటి అంటే ఇంకొంచెం ఎదిగిన తర్వాత ఇంకొంచెం ఎక్కువ మందిని పెట్టుకుందాం అని అనుకుంటూ ఉంటానన్నమాట. కాకపోతే డెఫినెట్లీ నేను ఇవన్నీ కన్సిడరేషన్లో తీసుకుంటా, కానీ నా ఆధ్వర్యంలోనే జరిగేటట్టు చేసుకుంటా. వీలైనంత వరకు నేను చేయగలిగినంత వరకు నేనే చేసుకుంటా. నేను చేయలేనప్పుడు ఇంకొకరికి ఏమన్నా మీరు ఇది చేసి పెట్టండి, అది చేసి పెట్టండి అని చెప్తాను. ఏం లేదు, తన రెసిపీస్ కరెక్ట్గా ఫాలో అయితే, తను చెప్పిన ఇంగ్రీడియంట్స్ ఎంత వేయాలి, ఉప్పు ఎంత కారం వేయాలి అని తను చెప్పింది ఫాలో అయితే తన టేస్టే వస్తుంది. నేను అదే అంటాను, దగ్గరుండి వాళ్ళు కలిపిస్తూ ఉండు నువ్వు అని చెప్తాను అనమాట. ఐ విల్ ట్రై అండి డెఫినెట్గా. కాకపోతే నెక్స్ట్ మెట్టు ఎదగాలి అని అనుకుంటున్నాను నేను. ఇంకా ఈ ఎన్ఎం ఫుడ్స్ పెట్టిన దగ్గర నుంచి ఒక ప్యాషన్, ఒక పిచ్చి ఏంటంటే 10 మందికి ఇంకా వెళ్ళాలి నా భోజనం. పచ్చళ్ళు వెళ్ళిపోయాయి, పొళ్ళు వెళ్ళిపోయాయి, స్నాక్స్ వెళ్ళిపోయాయి, స్వీట్స్ వెళ్ళిపోయాయి, కానీ ఇంకా చాలా ఉంది వెళ్ళాల్సింది. ఇంకొక 2 months వి విల్ రివీల్. ఎందుకునంటే నేనేమనుకుంటాను, ఇప్పుడు ఇది అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో వీఆర్ ఆల్రెడీ సీయింగ్ థింగ్స్ ఇన్ టు అ డిఫరెంట్ యాంగిల్. సో ఈ 2 monthsలో మంచి పరిణామాలు బయటికి రావాలి, ఒక బిగ్ స్కేల్లో చేద్దామని, బిగ్ స్కేల్లోకి వెళ్ళాలి అని మా అందరి కోరిక. సో ఈ అందరి కోరిక కోసం మీరు కూడా తప్పకుండా నా కోసం ప్రే చేయండి. ప్రే చేసి ఎలాగ మేము గ్రో అవుతాము ఏంటి అన్నది నాకు తెలియదు. ఎందుకంటే వెన్ వీ స్టార్టెడ్ 50 మామిడికాయలతో స్టార్ట్ చేశాను, 0తో స్టార్ట్ చేశాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇద్దరం యాక్టర్స్ అండి. యాక్టింగ్ అనుకుంటే మాకు యాక్టింగ్ ఫీల్డ్లో చాలా అవకాశాలు వస్తున్నాయి, దానిలో బిజీగా ఉండొచ్చు, బాగా కంటిన్యూస్గా షూటింగ్స్ చేసుకుంటూ ఉండొచ్చు. కానీ కేవలం మేఘ్నాకు ఉన్న ప్యాషన్, ఫుడ్ మీద ఉన్న ప్యాషన్, దాంతో బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. బిజినెస్ అని కూడా అనుకోలేదు మేము. స్టార్టింగ్ ఒక 10 మందికి జస్ట్ ఆవకాయ పెట్టి చూద్దాము, ఒక ఆవకాయతో స్టార్ట్ చేద్దాము, లిమిటెడ్ ఎడిషన్ పెట్టేసేసి తక్కువ మందికి తిన్నా కూడా మన చేతి వంట వెళ్తుంది కదా అని స్టార్ట్ చేసాము. అది కాస్త చాలా సీరియస్ అయిపోయింది. నాకు ఆశ్చర్యం ఏంటంటే మొన్న అరుణాచలంకి వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్లో పాండిచేరిలో కూడా ఒక అమ్మాయి గబగబా వచ్చి నేను మీ ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాను, చాలా బాగుంది మేఘ్నా గారు, ఐఎమ్ రెగ్యులర్ విత్ యువర్ ఫుడ్ అని అనింది. నాకు చాలా హ్యాపీనెస్ అనిపించింది. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్గా బయట ఫ్యాన్స్ చాలా బాగా యాక్ట్ చేస్తారు, మీరు చాలా బాగా మీ సీన్స్ భలే యాక్ట్ చేస్తారు అనడం వేరు, మన చేతితో వండిన ఫుడ్ తినిన తర్వాత చాలా టేస్టీగా ఉంది మీ చేతి వంట అని చెప్పడం వేరు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంది. అదేంటి జస్ట్ మనం యాక్టింగ్ తో మమ్మల్ని మెప్పిస్తున్నాము, బట్ ఇది మన కష్టంతో, అంటే అది కూడా కష్టమే, బట్ తన వంటతో తనకి మెయిన్ ప్యాషన్ తో ఎంత కష్టపడుతుందో దానికి అప్రిషియేషన్స్ వస్తుంటే అవి మామూలుగా కాదండి. చేసేటప్పుడు కూడా నీకు 2-3 వచ్చేసేసి చాలా బాగుంది మీ వంటలన్నీ మేము తీసుకుంటాం, మేము ఆర్డర్ చేసుకుంటాం అని అంటే చాలా హ్యాపీ అనిపించింది. నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో తర్వాత నేను ఒకటే చెప్పాను, నువ్వు యాక్టింగ్ ఫీల్డ్ అని తర్వాత చూసుకుందాము, ఫుడ్ బిజినెస్ లో నువ్వు రాణిస్తున్నావు కాబట్టి ఖచ్చితంగా ఇదే ఫాలో నువ్వు కంటిన్యూ చేయి. ఎందుకంటే నాకు అవకాశాలు రాక కాదండి, చాలా అవకాశాలు వచ్చాయి. రీసెంట్గా కూడా అన్నపూర్ణ వాళ్ళది కూడా అవకాశం వచ్చింది, నాకు ఇష్టమైన డైరెక్టర్ దగ్గర నుంచి అవకాశం వచ్చింది. కాకపోతే నేను ఆయన కూడా ఒకటే చెప్పాను, సార్ నాకు కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి, ఆ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలి,
ఆ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలంటే నేను దీని మీద ఫోకస్ చేయాలి అని అనేసి. సో ఎవరెవరైతే నాకు యాక్టింగ్ అవకాశాలు రావట్లేదు అని అనుకుంటున్నారో అలా అనుకోకండి, నేనే కొంచెం ఆగుతున్నాను. ఒక సీరియల్ లో కనిపించిన ఆర్టిస్ట్ కంటే కూడా దీని ఇంకా పాపులర్ అయిపోతుంది బిజినెస్ లో. సీరియస్ గా ఎన్ఎం ఫుడ్స్ త్రూ మన యూట్యూబ్ ఛానల్ త్రూ ఎన్ఎం ఫుడ్స్ లో ఎన్ఎం ఫుడ్స్ ఎవరైతే కస్టమర్స్ కొనుక్కుని తింటున్నారో ప్రతి ఒక్కరు బయట చెప్తున్నారండి అసలు ఎంత టేస్టీగా ఉందో. ఒక ఆవిడైతే నాకు మెసేజ్ పెట్టింది పర్సనల్ గా, ఇందిరా గారు మా హస్బెండ్ కి చికెన్ పికెల్ అసలు ఎంత నచ్చేసిందంటే కంటిన్యూస్ గా ఆర్డర్ పెట్టుకుంటూనే ఉన్నామండి. 1.5-2 days లో చికెన్ పికెల్ తినేసారంట 1/4 kilo అది. సో అలా అవన్నీ వింటుంటే నిజంగా లిటరల్లీ నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే ఐ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో నేను చెప్పడం ఏంటంటే మెయిన్లీ ఈ ఎపిసోడ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళు డ్రీమ్ చేయొచ్చు, ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ అవ్వాలి అని అంటే దానికి కొంచెం కృషి ఉండాలి, కష్టపడాలి, కొన్ని సాక్రిఫైసెస్ చేయాలి. నేను అలసిపోతున్నాను, టైర్డ్ అయిపోతున్నాను అని నాకు అనిపిస్తుంది. షూటింగ్ చేసేటప్పుడు కొంచెం సుఖం ఉంటుంది, కానీ వర్క్ చేసేటప్పుడు అసలు సుఖం ఉండదు. కానీ ఎంజాయ్ ఎప్పుడు చేస్తామంటే 10 మంది మనల్ని అప్రిషియేట్ చేస్తారు చూడండి, అదే సక్సెస్ అనమాట. కొంతమంది ఉంటారు మనల్ని కిందకి లాగాలనుకునే వాళ్ళు, ఇక్కడే కాదు ఇండస్ట్రీలోనూ ఉంటారు, బయట ఐటీ ఇండస్ట్రీలో ఉంటారు, అన్ని చోట్ల ఉంటారు, ప్రతి పనిలో ఉంటారు. అవి నేను పట్టించుకోను, వాళ్ళకి ఆన్సర్ కూడా నేను ఇవ్వను. ఎందుకునంటే నేను వాళ్ళని సెలబ్రిటీ చేయాలని ఏ రోజు అనుకోను అనమాట. ఎందుకంటే సెలబ్రిటీ స్టేటస్ అనేది చాలా కష్టపడితే కానీ 25 years కష్టపడితే కానీ ఈరోజు నేను ఇంద్ర ఇక్కడ ఒక సెలబ్రిటీస్గా నిలబడలేదు. చాలా కష్టపడ్డాం, అంత కష్టపడితేనే ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నాం అనమాట. మీరందరూ ఇంద్రనీల్ మేఘన అనే స్టేజ్కి రావడానికి 25 సంవత్సరాల కృషి. సో ఒక 20 నిమిషాల వీడియోతో ఒకరికి నేను ఆ కృషిని వాళ్ళని ఫ్రీగా అప్పడంగా నాకు ఇవ్వడం నాకు ఇష్టం లేదు. అందుకనే నేను ఎవరిని సెలబ్రిటీని చేయదలుచుకోలేదు. సో ఎవరెవరు నన్ను కిందకి లాగాలనుకుంటున్నారో ప్లీజ్ లాగండి, నో ప్రాబ్లం. మీరు లాగినంతసేపు నేను మళ్ళీ ఎక్కడానికి ట్రై చేస్తూనే ఉంటాను ఎప్పటికీ కూడా. సో మీ అందరూ కూడా ఎప్పుడు నన్ను ఇలానే బ్లెస్ చేస్తూ ఉండాలి. 2 monthsలో ఏం జరగబోతుందో, ఎలా రాబోతున్నాము మీరే చూద్దరు కానీ, ఓకేనా? ఎన్ఎం ఫుడ్స్ 2.0, ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎన్ఎం ఫుడ్. అండ్ మా నీలి మేఘల ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, థ్యాంక్ యూ సో మచ్ టు ద హోల్ ఆఫ్ ఎన్ఎం ఫుడ్స్ టీమ్. ఈ ఎన్ఎం ఫుడ్స్ టీమ్ అందరికీ కూడా థ్యాంక్ యూ, ఇంక్లూడింగ్ మై హస్బెండ్ అండ్ మై బాయ్స్ అండ్ హర్ష, బికాస్ వీళ్ళందరూ లేకపోతే ఎన్ఎం ఫుడ్స్ లేదు. సో నేను ఒక్కదాన్నే నడిపించలేను, వీళ్ళందరూ ఉండాలి కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.